హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రీక్యాప్ అండ్ ఎక్స్ప్లెనేషన్ తెలుగు ఛానల్. హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 3 ఎపిసోడ్ 1 చూశాక నాకు అనిపించింది ఒకటే, ఈ ఎపిసోడ్లోని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ అండ్ హిడెన్ డీటెయిల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఒకవేళ ఇదే ఎపిసోడ్ని సీజన్ 2కి ఫినాలేగా పెట్టి ఉంటే నెక్స్ట్ లెవెల్లో ఉండేది అసలు. సో నాకు తెలిసినట్టుగా సింపుల్గా అండ్ క్లియర్గా ఈ ఎపిసోడ్ని అయితే బ్రేక్ డౌన్ చేస్తాను. మీకు ఎలా అనిపించిందో లాస్ట్లో మొత్తం వీడియో అయిపోయిన తర్వాత మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ది ఇంట్రో అండ్ ది టాపెస్ట్రీ. గేమ్ ఆఫ్ థ్రోన్స్ యూనివర్స్ అనగానే మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఇంట్రో. సీజన్ 1 లో టార్గేరియన్ బ్లడ్ లైన్ వలీరియా సిటీ చుట్టూ తిరిగితే సీజన్ 2 లో ఈవెంట్స్ అన్ని ఒక క్లాత్ మీద ప్రింట్ అవుతూ వచ్చాయి. సీజన్ 3కి కొత్త ఇంట్రో వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాం, కానీ సీజన్ 2 ఇంట్రోనే కంటిన్యూ చేశారు. కాకపోతే ఎండింగ్ లో ఒక చిన్న చేంజ్. యాషస్ అదే బూడిదలోంచి టైటిల్ పడుతుంది అండ్ ఫైనల్ గా రైనైరియా యొక్క బ్లాక్ టార్గేరియన్ బ్యానర్ కనిపిస్తుంది. యాషస్ చూపించారంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ సీజన్ లో చాలా మంది రాలిపోబోతున్నారని చెప్పేసి. ఇక టాపిక్ వెళ్ళిపోతాం. రైనా అండ్ ది వైల్డ్ డ్రాగన్, అదే ది వేల్. ఫస్ట్ సీన్ మనకి ది వేల్ లో ఓపెన్ అవుతుంది. రైనా తనకిచ్చిన పని పక్కన పెట్టేసి తన కొడుకుల్ని షిప్ ఎక్కించి పెంటోస్ పంపించేస్తుంది. తనలో ఉన్న ఇన్సెక్యూరిటీ వల్లే ఎలాగైనా ఒక డ్రాగన్ ని క్లెయిమ్ చేసి వార్లో తను కూడా పోరాడాలని ఇంత పెద్ద డిసిషన్ తీసుకుంటుంది. ఫైనల్ గా తను అనుకున్నట్టే షీప్ స్టీలర్ డ్రాగన్ ని కనిపెడుతుంది. ఇది ఒక వైల్డ్ డ్రాగన్. నార్మల్ టార్గేరియన్ డ్రాగన్స్ ని కంట్రోల్ చేయడమే కష్టం, అలాంటిది ఈ వైల్డ్ డ్రాగన్ ని అదుపు చేయడం ఇంపాసిబుల్. బుక్స్ లో ఈ డ్రాగన్ బ్లాక్ కలర్ లో చాలా హ్యూజ్ గా ఉంటుంది. డాన్స్ ఆఫ్ ది డ్రాగన్స్ టైంలో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ అని చెప్పొచ్చు. బుక్స్ లో దీన్ని నెటల్స్ అనే క్యారెక్టర్ షీప్స్ ని ఎరగా వేసి క్లైమ్ చేస్తుంది. ఇక్కడ రైనా భయపడుతూనే దానికి దగ్గరగా వెళ్లి వెలీరియన్ లాంగ్వేజ్ లో కమెంట్ చేస్తుంది. ఫైనల్ గా దాని మీద ఎక్కుతుంది కూడా. మనమంతా తన సక్సెస్ అయిందని అనుకుంటాం, కానీ అసలు ట్విస్ట్ ముందుంది. ది గ్రేట్ ఎస్కేప్, కింగ్స్ ల్యాండింగ్ టు క్రౌన్ ల్యాండ్స్. కింగ్స్ ల్యాండింగ్ లో ఐమండ్ కి తన తమ్ముడు ఎయిగన్ మిస్ అయ్యాడని తెలిసిపోతుంది. దానికి హెల్ప్ చేసింది మాస్టర్ వర్వెల్ అనుకుని అతన్ని రూమ్ బయట లాక్ చేస్తారు. ఈ రూమ్ ఎస్ట్రోస్ మ్యాప్ ఉండే రూమ్ అన్నమాట. లోపల బీ హెడ్డింగ్ స్టాండ్ చూసి వర్వెల్ తన పని అయిపోయిందని అనుకుంటాడు, కానీ కరెక్ట్ టైంకి జాస్పర్ వైల్డ్ అక్కడికి వచ్చి కాపాడతాడు. లారిస్ స్ట్రాంగ్ కూడా కనిపించకపోయేసరికి వాళ్ళిద్దరూ కలిసి ఎస్కేప్ అయ్యారని ఐమండ్ కి అర్థమవుతుంది. కట్ చేస్తే ఒక చిన్న బండిలో లారిస్ అండ్ ఐగన్ రావెన్స్ తో పాటు కింగ్స్ ల్యాండింగ్ దాటుతారు. ఐగన్ నొప్పితో సఫర్ అవుతుంటే లారిస్ చాలా కాన్ఫిడెంట్ గా ఒక మాట అంటాడు, ప్రస్తుతానికి ఇవి మన రోజులు కాదు, కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనకి మంచి రోజులు వస్తాయి, అప్పటిదాకా పేషెంట్ గా ఉండాలి. ఎక్కడి నుంచే ఐగన్ అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. దారిలో వెళ్ళి హౌస్ స్టావుంటన్, అదే రూక్స్ రెస్ట్ కి చెందిన క్రౌన్ ల్యాండ్స్ హౌస్ వాళ్ళు ఆపుతారు. వీళ్ళు రైనెరా సపోర్టర్స్. లారిస్ వాళ్ళతో తాము వైట్ హార్బర్ హౌస్ మ్యాండర్లీ రూల్ చేసే పవర్ఫుల్ నార్త్ ఏరియా వెళ్తున్నామని అబద్ధం చెప్తాడు, కానీ ఆ సోల్జర్స్ వీళ్ళని దోచుకోవాలని చూస్తారు. అప్పుడు లారిస్ షాకింగ్ గా ఐగన్ కింగ్ అని రివీల్ చేసి తన క్రౌన్ ని చూపిస్తాడు. ఈ క్రౌన్ వెలేరియన్ స్టీల్ అండ్ రెడ్ రూబీస్ తో చేసిన ఐగన్ ది కాంక్వెరర్ క్రౌన్. ఆ లీడర్ వీళ్ళని చంపేద్దాం అనుకున్నా బతికొండగా అప్పగిస్తే ఎక్కువ రివార్డ్ వస్తుందని లారిస్ వాడిని మ్యానిపులేట్ చేస్తాడు. సో ఆ లీడర్ తన మనుషుల్నే చంపేసి వీళ్ళని డస్కెండిల్ తీసుకెళ్లి అక్కడి నుంచి డ్రాగన్ స్టోన్ కి షిప్ ఎక్కించాలని ప్లాన్ చేస్తాడు. దాని తర్వాత రైనరస్ ప్లాన్ అండ్ అలిసెంట్స్ రియాలిటీ చెక్ జరుగుద్ది. డ్రాగన్ స్టోన్ లో రైనెరా పెయింటెడ్ టేబుల్ దగ్గర జేస్ తో అలిసెంట్ పెట్టిన టర్మ్స్ గురించి చెప్తుంది. అలిసెంట్ ని హెలెన్ అని వదిలేయడం. జేస్ కి అలిసెంట్ మీద నమ్మకం లేదు. కౌన్సిల్ మెంబర్ లార్డ్ సెల్టిగర్ కూడా ఇది చాలా లో ప్రైజ్ అని అంటాడు, కానీ రైనెరా ఎవరి మాట వినదు. వాగర్ కింగ్స్ ల్యాండింగ్ లో లేదు కాబట్టి డ్రాగన్స్ తో అటాక్ చేసి అయన్ థ్రోన్ ని సొంతం చేసుకోవాలని ఫిక్స్ అవుతుంది. ఇటు కింగ్స్ ల్యాండింగ్ కి తిరిగి వచ్చిన అలిసెంట్ కి మైండ్ బ్లాక్ అవుతుంది. తను ప్లాన్ చేసినట్టు ఐగన్ అక్కడ ఉండడు. అయన్ థ్రోన్ మీద బ్లాక్ ఫైర్ స్వాడ్ పట్టుకుని ఐమండ్ కూర్చొని ఉంటాడు. ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళవని ఐమండ్ అడిగితే కింగ్స్ వుడ్ కి వెళ్ళానని అబద్ధం ఆడుతుంది, ఎందుకంటే డ్రాగన్ స్టోన్ కి కొన్ని రోజులు పడుతుంది, అదే నార్త్ కి అయితే మంత్స్ పడుతుంది కాబట్టి. అప్పుడే ఎయిమండ్ ఇంకొక బాంబు పేలుస్తాడు. లార్డ్ ఆర్మండ్ హైటవర్ తన ఆర్మీతో డైరంట్, అది చిన్న కొడుకు, తన డ్రాగన్ తో వస్తున్నారని అండ్ ట్రియార్చి షిప్స్ వెలారియన్స్ మీద అటాక్ చేయడానికి రెడీ అయ్యారని చెప్తాడు. ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్లే అవుతుంది చూడండి. అక్కడి నుండి ఎవరి ప్లాన్స్ వాళ్ళు అనుకున్నట్టు అస్సలు జరగవు, అన్ని చేయి దాటిపోతాయి. ఫస్ట్ ద బ్రోటల్ బ్యాటిల్ స్టార్ట్ అవుతుంది రెవర్ ల్యాండ్స్ లో. సీజన్ 2 లో మనం చూసిన లానిస్టర్ ఆర్మీ జాసన్ లానిస్టర్ లీడ్ చేసేది ఇప్పుడు రెండుగా విడిపోతుంది. ఒక టీం డేమన్ అండ్ ఆస్కర్ టల్లీలతో ఫైట్ చేస్తుంది. ఈ బ్యాటిల్ చాలా బ్రూటల్ గా ఉంటుంది. లయన్స్ ని కూడా వాడుతారు,
బ్యాటిల్ తర్వాత చనిపోయిన రివర్లాండ్స్ సోల్జర్స్ కి ఆస్కర్ టల్లీ నదిలో బాడీస్ పెట్టి పంపించే వాటర్ బరియల్ జీఓటీ స్టైల్ని ఇస్తాడు. ఇంకోవైపు గాడ్సై దగ్గర వెళ్లిన లానిస్టర్ ఆర్మీని వింటర్ వోల్స్ అదే రొడ్రిక్ డస్టిన్ లీడ్ చేసే 2,000 మంది బ్రోటల్ నార్త్ మెన్ అటాక్ చేసి మొత్తం డిస్ట్రాయ్ చేస్తారు. జాసన్ లానిస్టర్ తలకాయని తీసుకొచ్చి డైమన్ కి గిఫ్ట్ ఇస్తారు. ఇదే టైంలో క్రిస్టన్ కోల్ పరిస్థితి చూస్తే సీజన్ 1లో ఉన్న ఆనర్ మొత్తం పోయింది. రూక్స్ రెస్ట్ బ్యాటిల్ తర్వాత ప్రాణాలతో ఉంటే చాలు అన్నట్టుగా విలేజ్ అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తుంటాడు. ఇది చూసి గ్వెయిన్ హైటవర్ డిస్గస్ట్ గా ఫీల్ అవుతాడు. దాని తర్వాత డ్రాగన్ సీడ్స్ అండ్ ఎలిస్ రివర్స్ అదే హారన్ హాల్ ఉంటుంది. హారన్ హాల్ గాడ్సై దగ్గర ఆడమ్ సేమ్ స్మోక్ హ్యూజ్ ఉల్ఫ్ ఉంటారు. ఇక్కడ ఉల్ఫ్ తన స్టోరీ చెప్తూ ఈసోస్ నుంచి వచ్చిన ఒక రెడ్ ప్రీస్టెస్ మేబీ మెలిసాండ్రే అయి ఉండొచ్చు. తను కూడా లార్డ్ ఆఫ్ లైట్ ని పూజిస్తుంది. తనలో కింగ్స్ బ్లడ్ ఉందని చెప్పిందంటాడు. డ్రాగన్ రాగానే ఉల్ఫ్ లో ఆశ పెరిగిపోయి క్యాజిల్ అండ్ ఉమెన్స్ కావాలని ఆలోచిస్తుంటాడు. ఇదే సీన్ లో హ్యూజ్ హ్యామర్ కి బ్లాక్ గోట్ అదే ఆలిస్ రివర్స్ ఇల్యూషన్ కనిపిస్తుంది. ఆలిస్ వాళ్ళతో రైనేరాకి హెల్ప్ కావాలి, వెంటనే డ్రాగన్ స్టోన్ కి వెళ్ళండి అని చెప్తుంది. దాని తర్వాత ది వెలారియన్ ఫ్లీట్ అండ్ ట్రియార్చిస్ అటాక్ అయితే జరుగుతుంది. షిప్ లో కోర్లిస్ వెలారియన్ అండ్ తన కొడుకు ఆలిన్ ఉంటాడు. షిప్ ముందు భాగంలో రానిస్ బొమ్మ చెక్కి ఉంటుంది. కార్లిస్ ఇబ్బెనిస్ ఐలాండ్ జైంట్స్ డ్రాగన్స్ బోన్స్ దొరికే ప్లేస్ అది. దాని నుంచి తెచ్చిన వైన్ తాగుతూ ఆలిన్ తో రైనేరా ప్లాన్ గురించి చెప్తాడు. అండ్ బుక్స్ లో మెన్షన్ చేసిన ఆలిన్ వాళ్ళ మదర్ మెర్లిడ్ ఆఫ్ హాల్ గురించి ఇక్కడ డిస్కషన్ వస్తుంది. ఇంతలో ట్రియార్చి షిప్స్ వస్తున్నాయని తెలుస్తుంది. వాళ్ళ కమాండర్ లోహర్ టైలాండ్ లానిస్టర్ చెప్పిన ప్లాన్ పక్కన పెట్టి కార్లిస్ ని పర్సనల్ గా దెబ్బ కొట్టాలని తను కట్టిన హైటైడ్ క్యాజిల్ అదే స్పైస్ టౌన్ మీద అటాక్ చేయడానికి వెళ్తుంది. ఇక్కడే ది హైటవర్ క్యాంప్ అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ మనం ఫస్ట్ టైము టెజారియన్ బ్లూ డ్రాగన్ ని చూస్తాం. పక్కనే ఆర్మండ్ హైటవర్ బోల్డ్ జాన్ రాక్స్టన్, ఇతని దగ్గర ఆర్ఫన్ మేకర్ అనే వెలేరియన్ స్వాడ్ ఉంటుంది. అండ్ ఎలిసెంట్ చిన్న కొడుకు డైరన్ టార్గేరియన్ ఉంటారు. ఇతనికి అన్నలాగా వైట్ హెయిర్ కాకుండా ఆలిసెంట్ లాగా రెడ్ హెయిర్ ఉంటుంది. ఐగన్ చనిపోయాడని తెలిసిన ఆర్మండ్ అసలు రియాక్ట్ అవ్వడు, ఎందుకంటే అతనికి ఐమండ్ కింగ్ అవ్వడమే కావాలి. దీని తర్వాత మ్యానిపులేషన్స్ అండ్ ట్రాజడీస్ చూస్తాం మనం. కింగ్స్ ల్యాండింగ్ లో ఆలిసెంట్ ఒక లెటర్ మీద ఐమండ్ సైన్ ని ఫోర్జ్ చేస్తుంటే హెలెనా పట్టుకుంటుంది. రైనేరా దగ్గర డ్రాగన్స్ ఉండడం చూసి ఐమండ్ మళ్ళీ భయపడుతున్నాడని హెలెనా చెప్పడంతో ఆలిసెంట్ కి ఒక ఐడియా వస్తుంది. వెళ్లి ఐమండ్ తో ఎమోషనల్ గా మాట్లాడి వాడిని హారన్ హాల్ కి వెళ్లేలా మ్యానిపులేట్ చేస్తుంది. ఆ టైంలో వాళ్ళ మధ్య జరిగే ఆక్వర్డ్ కిస్ అండ్ తర్వాత ఆలిసెంట్ ఎడ్చే సీన్ ఉంటుంది. తన తండ్రి బలవంతంగా తనని పాలిటిక్స్ లోకి లాగడం వల్లే ఇదంతా ఫేస్ చేస్తుందని తన మీద మనకి కొంచెం జాలి సింపతి అయితే క్రియేట్ చేస్తుంది. ఇటు వీళ్ళు రైనా డ్రాగన్ ని కంట్రోల్ చేయలేకపోతుంది. అదంతటా అదే తనకి ఒక షీప్ ని ఫుడ్ గా వేస్తుంది. బుక్స్ లో నెటల్స్ డ్రాగన్ కి ఎరగా వేస్తే ఇక్కడ రివర్స్ అన్నమాట. దానికి తనే కమాండర్ అన్న ఫీలింగ్ ఉండి రైనాని అస్సలు పట్టించుకోదు. ఇక ద బ్యాటిల్ ఆఫ్ ది గులెట్ ద క్లైమాక్స్ అనమాట. బెయిలా డ్రాగన్ స్టోన్ కి వచ్చి సీ బ్యాటిల్ గురించి చెప్తుంది. రైనరా తన డ్రాగన్ సైరాక్స్ తో వెళ్తానంటుంది, కానీ జేస్ వినడు. రైనరాని రూమ్ లో ఉంచేసి సర్ లారెంట్ ని గార్డ్ గా పెట్టి తను వెర్మాక్స్ మీద బెయిలాతో కలిసి యుద్ధానికి వెళ్తాడు. తన సొంత కొడుకే ఇలా చేయడంతో రైనరా డ్రెస్ చింపేసుకుని హెల్ప్లెస్ గా ఫీల్ అవుతుంది. నన్ను ఆడది అని వీక్ గా చూస్తున్నారు, కానీ నాలో కింగ్ స్పిరిట్ ఉంది అని అంటుంది. కింగ్ ప్రొఫెసీ తెలిసింది తనకే కాబట్టి ఆ బ్లడ్ లైన్ ని కాపాడాలన్న బాధ ఆమెలో స్పష్టంగా కనిపిస్తుంది. సముద్రం మీద కార్లిస్ అండ్ లోహర్ షిప్స్ ఢీకొంటాయి. లోహర్ దగ్గర మామూలు స్కార్పియన్స్ కాకుండా వెయిట్ ఉన్న ఆరోస్ ఉంటాయి డ్రాగన్ నీటిలో లాగేయడానికి. కార్లిస్ తన ఎక్స్పీరియన్స్ తో ఒక డేంజరస్ పాసేజ్ గుండా తప్పించుకుంటాడు, కానీ వాడిని ఫాలో అయిన 2 ట్రయర్కీ షిప్స్ ధ్వంసం అవుతాయి. ఎలిన్ వెళ్లి లోహర్ ని చంపేస్తాడు. కరెక్ట్ గా అప్పుడే షిప్ స్టీలర్ అక్కడికి వచ్చి పిచ్చి పిచ్చిగా షిప్స్ ని కాల్ చేస్తుంటుంది. అది మనకే హెల్ప్ చేస్తుందేమో అనుకుంటే దాని వల్ల జరిగిన కేయోస్ లోనే జేస్ డ్రాగన్ వెర్మెక్స్ కి ఆ వెయిటెడ్ ఆరో తగులుతుంది. జేస్ నీటిలో పడిపోతాడు. చిన్నప్పటి నుంచి పెంచుకున్న బ్రదర్ లాంటి డ్రాగన్ వదిలి వెళ్ళలేక నీటిలో పైకి వచ్చిన వెంటనే 3 ఆరోస్ తగిలి చనిపోతాడు. ఇది ఎగ్జాక్ట్ గా బుక్స్ లో ఉన్నట్టే తీశారు. ఇది గైస్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 3 ఎపిసోడ్ 1 కంప్లీట్ బ్రేక్ డౌన్. ఒక్క డీటెయిల్ కూడా వదలకుండా మాక్సిమం అయితే కవర్ చేశాను. మీకు ఏదైనా అర్థం కాలేదంటే మీరు ఖచ్చితంగా ఎపిసోడ్ చూడలేదని అర్థం. సో ఎపిసోడ్ చూసిన వాళ్ళకి కొంచెం డీటెయిల్స్ అయితే అర్థమవుతాయి, ఎందుకంటే లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి అనమాట. సో మాక్సిమం అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. ఎలాంటి ఎక్స్ప్లెనేషన్స్ ఇంకా ప్రతిదీ అండ్ వీక్లీ ఎపిసోడ్ రిలీజ్ అవుతాయి కాబట్టి మన ఛానల్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అయితే వస్తుంది. సో మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇలాంటి వెబ్ సిరీస్లు హాలీవుడ్ మూవీస్ కానీ జాపనీస్ కానీ ఇండోనేషియన్ కానీ ఎనీ అదర్ లాంగ్వేజెస్ కి సంబంధించిన మూవీస్ అండ్ వెబ్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ అండ్ రీక్యాప్స్ అయితే మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి. ఇదే మన ఛానల్లో ఫస్ట్ వీడియో. మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అండ్ ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా మీకు ఏమన్నా అర్థం కాకుండా చెప్పినట్టున్నా సరే కానీ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను కూడా నా మిస్టేక్స్ ని రెక్టిఫై చేసుకుని నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను. ఓకే, హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.